హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేక్స్. ఈరోజు రెసిపీ ఉల్లిపాయ గోంగూర బిర్యానీ. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు వేసుకొని ఆయిల్లో 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మనం ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూర, పుదీనా, కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం రైస్ని నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 3 సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు గోంగూర కంప్లీట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం ఉల్లిపాయలకి పీల్ ఆఫ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, కట్ చేయకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం మగ్గించి పెట్టుకున్న గోంగూర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె పెట్టుకొని అందులోకి 7 నుంచి 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులోనే హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తబడ్డాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పెట్టుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగానే పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు 4 గ్లాసులకు చొప్పున 7 గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మొదలు మూత తీస్తూ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇక్కడ నాకు రైస్ మగ్గిపోయిందండి. ఉల్లిపాయ గోంగూర బిర్యానీ రెడీ అయినట్టే.